హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ఇంటర్ఫేస్లో ఉన్న ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. అందులో టైటిల్ బారు, క్విక్ యాక్సెస్ టూల్ బారు, రిబ్బన్, డాక్యుమెంట్ ఏరియా, స్టేటస్ బారు, స్క్రోల్ బారు, ఈ ఆప్షన్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. దానికంటే ముందుగా మనం వర్డ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వర్డ్ అనేది ఓపెన్ చేయడానికి మీ కంప్యూటర్లో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెర్చ్లో వర్డ్ అని టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. వర్డ్ అనేది ఇక్కడ మీకు బ్లాంక్ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. ఇది న్యూ వర్షన్స్లో అంటే 2010 తర్వాత ఉన్న వర్షన్స్లో మీకు ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. 7, 10లో అయితే డైరెక్ట్గా వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. 2010 తర్వాత వర్షన్స్లో అయితే ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమైజ్ చేద్దాం. చూడండి, ఓడి యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనము టైటిల్ బారు, క్విక్ యాక్సెస్ టూల్ బారు, రిబ్బను, డాక్యుమెంట్ ఏరియా, స్టేటస్ బార్, స్క్రోల్ బార్ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాము. ఫస్ట్ టైటిల్ బార్ అంటే కనుక మెయిన్ టాప్లో కనిపిస్తుంది. ఈ టైటిల్ బార్లో మనకు డాక్యుమెంట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది టైటిల్ బార్. ఈ టైటిల్ బార్లో డాక్యుమెంట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ టైటిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది కదా, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. దీంట్లో మనము ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ డౌన్ ఆరో అనేది క్లిక్ చేస్తే ఇందులో ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ టిక్ మార్క్ ఉన్న ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. మీరు ఇందులో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే కనుక యాడ్ అయిపోతాయి ఇక్కడ. అంటే ఎక్కువ సార్లు మీరు ఆప్షన్ అనేది యూజ్ చేసేటట్లయితే గనక క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రిబ్బన్. మీకిక్కడ ఈ పార్ట్ అంతా కూడా కనిపిస్తుంది కదా, చూడండి. దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్‌లో టాప్‌లో హోము, ఇన్సర్టు, డిజైను, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటిని ట్యాబ్స్ అంటారు. ఈ ట్యాబ్స్‌లో కూడా మళ్ళీ డిఫరెంట్ గ్రూప్స్ అనేది ఉంటాయి. గ్రూప్స్‌ని క్లిప్ బోర్డు, ఫాంటు, పారాగ్రాఫు, స్టైల్స్, ఎడిటింగ్ వీటిని గ్రూప్స్ అంటారు. ఈ గ్రూప్స్‌లో కూడా మళ్ళీ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. చూడండి, ఈ టూల్స్ ఒక్కొక్క గ్రూప్‌లో డిఫరెంట్ టూల్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా కలిపి ఒక గ్రూప్‌గా డివైడ్ అవుతుంది. టోటల్‌గా ఈ రిబ్బన్‌ని మనం 3 పార్ట్స్‌గా డివిజన్ చేసుకుంటే టాప్ రోలో ఉన్న వాటిని ట్యాబ్స్ అంటారు. ట్యాబ్స్ మళ్ళీ గ్రూప్స్‌గా డివైడ్ అయ్యి ఉంటాయి. ఈ గ్రూప్‌లో మళ్ళీ డిఫరెంట్ టూల్స్ అనేది ఉంటాయి. ఈ రిబ్బన్‌ని మనము షో చేయొచ్చు, హైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు షో అంటే కనిపిస్తుంది కదా రిబ్బన్. దీన్ని హైడ్ చేయాలంటే గనక ఏదో ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి మౌస్‌తో. ఈ రిబ్బన్ అనేది హైడ్ అయిపోతుంది. మళ్ళీ షో చేయాలన్నా కూడా సేమ్ డబుల్ క్లిక్ అనేది చేయండి. రిబ్బన్ అనేది షో అవుతుంది. దీనిలో మెయిన్ ఇక్కడ ఫైల్ ట్యాబ్. ఈ ఫైల్ మెనూలో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్గా ఉన్న ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ వేరే వాళ్ళకి షేర్ చేయాలి, లేకపోతే క్లోజ్ చేయడానికి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ ఫైల్ మెనూలో ఉంటాయి. ఈ ఫైల్ మెనూ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డాక్యుమెంట్ ఏరియా. మనం ఏదన్నా డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే గనక ఈ వైట్ పేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనము టైపింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఒక లెటర్ అనేది టైప్ చేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ ఈ వైట్ పేపర్ల మీద టైప్ చేసుకుంటే డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్టేటస్ బార్. మీకు ఇక్కడ డౌన్లో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఈ స్టేటస్ బార్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ చూడండి, పేజ్ యొక్క నంబర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఎన్ని వర్డ్స్ అనేది టైప్ చేసామో వర్డ్ యొక్క కౌంట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ కూడా చూపిస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసరికి పేపర్‌ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. పేపర్ ప్లస్ మీద క్లిక్ చేస్తే గనక పేపర్ అనేది ఇట్లా జూమ్ అవుతుంది. మైనస్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుట్, అంటే సైజ్ అనేది తగ్గిపోతుంది. దీన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ వ్యూ కూడా చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ అనేది రీడింగ్ మోడా, నెక్స్ట్ ప్రింట్ మోడా, లేకపోతే వెబ్ లేఅవుట్ మోడా అనేది ఈ 3 ఆప్షన్స్ కూడా ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతాయి.
ఇదంతా కూడా మీకు స్టేటస్ బార్‌లో చూపిస్తుంది. నెక్స్ట్ స్క్రోల్ బార్. ఇక్కడ ఈ పేపర్‌కి రైట్ సైడ్‌లో ఉంది కదా! దీన్ని స్క్రోల్ బార్ అంటారు. ఈ స్క్రోల్ బార్ పేజ్ అప్, డౌన్ అనేది మూవ్ చేసుకోవడానికి ఈ స్క్రోల్ బార్ అనేది యూజ్ అవుతుంది. ఇది వర్డ్ యొక్క ఇంటర్ఫేస్. ఇందులో ఉన్న ఆప్షన్స్. మెయిన్ మనము ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే గనుక ఫైల్ మెనూలోకెళ్ళి ఫైల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్డ్ యొక్క ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నాం గదా! నెక్స్ట్ వీడియోలో మనము ఇక్కడున్న ఆప్షన్స్, ఈ ట్యాబ్ గురించి, ట్యాబ్‌లో ఉన్న గ్రూప్స్‌లో ఉన్న టూల్స్ గురించి నేర్చుకుంటారు. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.